కొందరు అడుగుతుంటారు, దేవుని స్వరం నీకెలా వినపడింది అని. ఇదిగో ఇదే ఆ రహస్యం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో, అవి నిలిచి రెక్కల్ని వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. రెక్కల్ని వాల్చటం ఏమిటి? పక్షులు రెక్కల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాం. అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి. అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చదువుతున్నాం. మీరు గమనించారా? మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చుని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు. ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది. కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామే. అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదామె మనస్సు. ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించిన స్వంత ఆలోచనల్లో పడిపోయింది. ఫలితం శూన్యం. మళ్ళీ మొదటికొచ్చింది ఆమె పరిస్థితి. ఎంత శక్తి వ్యర్థమైపోతుంది మన రెక్కల్ని వాల్చుకుని ఆయన ఎదుట మౌనముద్ర వహించనందువల్ల. ఎంత సమయం వ్యర్థమైపోతుంది. ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి. అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం. అవును, అప్పుడే. కథలకు మౌనంగా ఉండు. నీ ఆత్మకెప్పుడూ వినబడనిది, ఏ గాలిలోనూ, ఏ అలలపైన, ఏ పక్షి పాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తుంది. దిగులు పడ్డ మనసుని అలరించే సందేశం కథలకు మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి. కథలకు మౌనంగా ఉండు. లీలగా, మధురంగా ఒక సన్నిధి, మృదువుగా చప్పుడు లేని పాదధ్వని, యేసు పంపిన ఆదరణకర్త, ఆయన బోధకర్తాలు చెప్పేందుకు ఎదురు చూసే నీ ఆత్మని నింపేందుకు వస్తున్నాడు. ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు.